ఏకపక్షం నిరాధారం కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ ఒకవైపే చూసి విని నిలబడి నివేదిక ఇచ్చినట్లుంది. తొమ్మిడేటి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్రమే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదన్నది పచ్చి అబద్ధం. ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు నిన్న హరీష్ రావు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ పచ్చి అబద్ధం. హరీష్ రావు గారు చెప్పిన ప్రజెంటేషన్కు కౌంటర్ ప్రజెంటేషన్ నేను చేయగలుగుతా. అది కాంగ్రెస్ వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు. కానీ సరే, మా బీసీల పంచాయతీ ఉంది కాబట్టి మేము ఇప్పుడు దీంట్లో ఏలు పెట్టే పరిస్థితుల్లోనే అబద్ధం చెప్పి నవ్వుతా ఉన్నాడు ఆయన. వాళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు. ఏమో ఎంత విచిత్రంగా ఉందాడా. ఈయన చెప్పేది అబద్ధము, అక్కడ నవ్వుతా ఉన్నారు ఇంకా వాళ్ళతోటి. జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలను 60 పేజీలుగా బయటపెట్టారు. దీన్ని చూస్తుంటే కుట్రపూరితంగానే ఘోష్ కమిషన్ విచారణ జరిగినట్టు కనిపిస్తుంది. ఒకవైపే చూసి విని నిలబడి ఏకపక్షంగా నిరాధారంగా ఇచ్చిన నివేదిక ఇది. గతంలోని ఎంతో మంది రాజకీయ నేతలపై కమిషన్లు వేశారు. ఏవీ న్యాయస్థానాల ముందు నిలబడలేదు. కేసీఆర్ను హింసించాలన్న కుట్రపూరిత ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిషన్ వేసినట్టుగా అర్థమవుతోంది. అసెంబ్లీలో 665 పేజీల నివేదిక పెడితే వాస్తవాలను ప్రజల ముందుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని బరాసా సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు, వాస్తవాల పేరుతో తెలంగాణ భవన్లో మంగళవారం హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారు. భాజపా, కాంగ్రెస్ కలిసి బరాసాపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో 2 పియర్స్ కూలితే ఎన్డీఎస్ఏ 3 రోజుల్లోనే నివేదిక ఇచ్చింది. ఇదే గోదావరిపై పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కుప్పగూలింది. అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు మేడిగడ్డపై హుటాహుటిన నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ అప్పటి చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలోనే పోలవరం కట్టారు. మేడిగడ్డలో పియర్స్ కుంగుబాటుకు బాధ్యులు కేసీఆర్, హరీష్ రావు అయితే మరి పోలవరం కూలిపోవడానికి బాధ్యులు ప్రధాని మోడీ నాని ఆ నిర్మాణాన్ని పర్యవేక్షించి నిన్న హరీష్ రావు చెప్పిండు. హరీష్ రావు చెప్పేది పచ్చబోద్దమని నీళ్ళ మీద కొంత అవగాహన ఉన్నవాడికైనా అర్థమవుతుంది.